హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే సంథింగ్ స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. అదేంటి అని అనుకుంటున్నారా? చికెన్ బూనా కర్రీ అన్నమాట. సో ఈ కర్రీ వచ్చేసి అయితే బెంగాల్ స్పెషల్. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ గ్రేవీ కర్రీలో చుక్క వాటర్ వేయకున్నా కానీ థిక్ గ్రేవీతోని అసలు చూస్తేనే నోరూరిపోయేలాగా ఉంది కదా. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు లేదా ఏమైనా వీకెండ్స్లో స్పెషల్గా తినాలి అన్నప్పుడు డెఫినెట్గా ఈ కర్రీని అయితే ట్రై చేయండి. ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం అదుర్స్ అన్నమాట. ఇలా చేసిన ఈ కర్రీని రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, పుల్కాలోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను. అంత బాగుందన్నమాట. నేను కూడా ఫర్ ది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినాను. నాకైతే టేస్ట్ భలే నచ్చిందబ్బా. ఇన్ని రోజులు ఈ టేస్ట్ని మిస్ అయ్యామా అనే ఫీలింగ్ వచ్చిందనమాట. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఇక్కడ వచ్చేసి అయితే 3 పావు కిలోల వరకు అయితే చికెన్ తీసుకున్నాను అన్నమాట. చికెన్లో ఉప్పు, నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసి తీసుకోవడం వలన నీచు వాసన లేకుండా బాగుంటుంది. ఏమైనా లెగ్ పీస్లు ఉన్నట్టయితే ఈ విధంగా ఘాట్లు పెట్టారంటే మనకి ఈజీగా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి 1 లెమన్ అయితే పిండేస్తున్నాను. గింజలేం లేకుండా మంచిగా రసాన్ని అయితే తీసేయండి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ని అయితే వేసేస్తున్నాను. సో ధనియాలను వేయించి పౌడర్ చేశారనమాట, అదే ఇందులోకి అయితే యాడ్ చేశాను. ఇందులోకి కారం వేసుకోవాలి. నేను ఇక్కడ కారం వచ్చేసి అయితే 4 స్పూన్స్ వరకు అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న కారం కరాని కారం, స్పైసీగానే ఉంటుంది. మీ కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టింది అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్న ఈ చిన్న కప్పులతోనైతే 2 కప్స్ వేసాను. స్పూన్స్ వైజ్ అయితే ఒక 4 స్పూన్స్ వరకు పెరుగు అయితే యాడ్ చేసుకోండి. మనకి పెరుగు వేయడం వలన గ్రేవీ అనేది థిక్గా బాగుంటుందన్నమాట. ఇలా వేసిన ఈ ఉప్పు, కారం ఇవన్నిటినైతే మంచిగా చికెన్ ముక్కలకి పట్టేలాగా 2-3 నిమిషాలైనా కానీ కొంచెం మసాజ్ చేసినట్టు కలపండి. సో మనకి ఏంటంటే చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. సో చూసారా ఎంత మంచిగా మసాలా పట్టిందో చికెన్కి. ఇట్లా కలిపేసి చేతుకున్నదంతా తీసేసి అయితే దీన్ని ఒక అర్ధగంట సేపు అయినా కానీ పక్కన పెట్టేయండి. ఆలోపు మంచిగా ఉప్పు, కారం పట్టి మంచిగా మ్యారినేట్ అవుతుంది. అర్ధగంట తర్వాతకి అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అయితే ఇందులోకి 4 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. నిజానికి ఈ కర్రీ కుక్కర్లో చేస్తేనే బాగుంటుంది. ఇందులోకి లైట్గా స్పైసెస్ యాడ్ చేద్దాం. మిరియాలు, అలాగే ఇలాచి, చెక్క, లవంగాలు, అలాగే స్టార్ ఫ్లవరు, ఒకటి పెద్ద సైజు బగారా ఆకు ఇట్లా తుంచి అయితే యాడ్ చేస్తున్నాను. ఈ స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని అయితే ఈ స్పైసెస్ని లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయ్యి కర్రీకి పట్టి కర్రీ టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక 4 పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేస్తున్నాను. అలాగే 2 ఎండుమిర్చి అయితే ఈ విధంగా తుంచి అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా లైట్గా వేంపండి. నెక్స్ట్ 1/2 కప్పు వరకు కొత్తిమీర వేసుకోవాలి. చిన్నగా చాప్ చేసి అయితే యాడ్ చేశాను. నిజానికి ఈ కర్రీలో ఇట్లా పోపులో కొత్తిమీర వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో కొత్తిమీర వేసేసాక కూడా ఈ ఆకును బాగా ఫ్రై చేసుకోవాలి, మంచిగా మగ్గాలి అన్నమాట. సో చూసారా, ఇట్లా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు అయితే ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ వచ్చేసి అయితే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి అయితే ఇందులోకి యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ వేగడానికి ఒక 3-4 నిమిషాల టైం అయినా పడుతుంది. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసి ఆనియన్స్ని మంచిగా వేయించేసుకోవాలి. సో చూసారా, మనకి ఇట్లా లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి, అంతసేపు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. సో ఆనియన్స్ కూడా చక్కగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చికెన్ వేసేసాక ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు అయినా కానీ ఇట్లా కలుపుతూ చికెన్ని లైట్గా వేయించండి. ఇలా చేయడం వలన చికెన్ అనేది జ్యూసీగా టెండర్గా చాలా బాగుంటుందన్నమాట. మరీ ఎక్కువ టైం అవసరం లేదు. జస్ట్ 2 to 3 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో మంచిగా వేయించాలి. వేయించేసి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసేసి అంతా సెట్ చేసేసి
దీనిపైనుంచి మూతను పెట్టేయండి. ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 5-6 నిమిషాల పాటైనా చికెన్ని బాగా ఉడికించండి. 5-6 నిమిషాల తర్వాతకి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. మనకి లైట్గా ఆయిల్ సపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. మీరే చూడండి. ఒకసారి గరిటెతోని అడిగేలా బాగా మిక్స్ చేయండి. మనం వాటర్ ఏం యాడ్ చేయకున్నా కానీ గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి ఎంత థిక్గా ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులోకి టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటోస్ అయితే ఇట్లా చిన్నగా చాప్ చేసి అయితే వేసేస్తున్నాను అన్నమాట. చిన్నగా కట్ చేసి వేసామంటే మనకి తొందరగా ఉడికిపోతుందని చెప్పేసి టమాటోస్ వేసాక వన్స్ ఒకసారి అయితే మళ్ళీ మిక్స్ చేసేసి దీనిపైనుంచి మూతను పెట్టుకొని 3-4 నిమిషాలైనా కానీ టమాటోస్ని అయితే మంచిగా ఉడికించేసుకోవాలి. మరీ ఎక్కువ టైం అవసరం లేదు. టమాటోస్ అనేవి మనకి తొందరనే ఉడికిపోతాయి కాబట్టి ఒక 3 మినిట్స్ అలా అయితే సరిపోతుందన్నమాట. 3 మినిట్స్ తర్వాతకైతే చూడండి మనం వేసిన టమాటోస్ అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి చికెన్ వచ్చేసి అయితే 60-70% అలా ఉడికి ఉంటుంది. మరీ ఎక్కువగా ఉడికించమాకండి. జస్ట్ 70% వరకు ఉడికించేసి ఇప్పుడు కుక్కర్ పైన మూతను పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టేసి 1 విజిల్ రానివ్వండి. 1 అంటే 1 విజిల్ వస్తే సరిపోతుందన్నమాట. సో 1 విజిల్ వచ్చేసింది. ఇప్పుడు కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతకి మూతనైతే ఓపెన్ చేస్తున్నాను. వావ్! అసలు ఆయిల్ పైకి తేలి ఆ చికెన్ ముక్క చూడండి, ఆ గ్రేవీ చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ ఫ్లేవర్ వచ్చేసి అయితే. అసలు ఈ కర్రీ వండుతున్నప్పుడు ఇల్లంతా గుమగుమలే అంత బాగుందన్నమాట స్మెల్ వచ్చేసి. సో ఇప్పుడు పూర్తిగా ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేయండి. ఇప్పుడు ఇందులోకి నేనైతే జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా వేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి అయితే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి డైరెక్ట్గా వేయకుండా కొంచెం క్రష్ చేసినట్టు వేయండి. నిజానికి ఈ కర్రీలో లాస్ట్లో కసూరి మేతి వేయడం వలన ఫ్లేవర్స్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేశారంటే బూనా చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.